ఓం అరుణాచల శివ. తిరునేర్ అన్నామలై ఆలయం దాటిన తర్వాత ముందుకు సాగుదాం. మనకు గిరిప్రదక్షిణ సమయంలో ఇలాంటి నందులు చాలా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా అరుణాచల పర్వతం వైపు చూస్తూ ఉంటాయి. అరుణాచల పర్వతమే సాక్షాత్తు మహాలింగం కనుక ఈ నందులన్నీ కూడా ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటాయి. దారిలో రోడ్ సైడు మనకి ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కనిపిస్తారు. పరమహంస నిత్యానంద మంచి పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే అరుణాచల పర్వత పాదాల వద్ద చాలా పెద్ద స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ ఒక పెద్ద ఆశ్రమం నిర్మించడం జరిగింది. అలాగే దారిలో మనకు అనేక మంది కాలభైరవులు దర్శనం ఇవ్వడం జరిగింది. కాశీలో మనమే వెళ్ళి కాలభైరవుని దర్శిస్తే ఇక్కడ మాత్రం ఆ కాలభైరవులే అడుగడుగునా దర్శనం ఇవ్వడం శుభసూచకం. అలాగే ముందుకు సాగితే సూర్యలింగం దర్శనమిస్తుంది. ఇది అష్టదిక్పాలక లింగాల్లో ఒకటి కానప్పటికీ దర్శించదగినటువంటి లింగాలలో ఒకటి. ఈ ఆలయంలో ఆదిత్య హృదయం పఠించినట్లయితే దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. సూర్యలింగం దర్శనానంతరం ముందుకు సాగినట్లయితే దారిలో పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కనిపిస్తాయి. పక్కనే పూర్వం ఒక చిన్న గుడి కూడా ఉండేది. ప్రస్తుతం అది పడేసి నూతన ఆలయం నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళాక అరుణగిరిపై ఇలా దట్టమైన పొగ కనిపించింది. అరుణగిరి సహజంగానే అగ్నిలింగం కనుక అగ్ని ప్రమాదాలు నిత్యం ఇక్కడ సర్వసాధారణం. ఇలాగే ముందుకు సాగినట్లయితే కొద్ది దూరం పోయాక వాయులింగం దర్శనమిస్తుంది. వాయులింగం దర్శించుకున్న తరువాత మొట్టమొదటిసారి అరుణగిరినాథుని దర్శనం మనకు లభిస్తుంది. అరుణాచలంలో ఈశ్వరుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందులో ఒకటి అరుణాచల పర్వతం, 2 అరుణాచల ప్రధానాలయంలో ఉన్న శివలింగం, 3 అరుణాచల పర్వతంపై అరుణగిరి సిద్ధ రూపంలో ఈశ్వరుడు ఉంటాడని పురాణోక్తి. నేను స్వామిని 2 రూపాల్లో దర్శించి 3వ రూపంలో ఉన్నటువంటి అరుణగిరి సిద్ధ రూపంలో కూడా దర్శనమివ్వమని స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం జరిగింది. అలా ప్రార్థించిన సమయంలో నాకు మొట్టమొదటిసారి 5 సంవత్సరాల క్రితం స్వామి ఆ పర్వతం మీద ఈ విధంగా దర్శనం ఇవ్వడం జరిగింది. నేను దీన్ని ఇప్పటి వరకు ఎవరితో పంచుకోలేదు. 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా దీన్ని ఫస్ట్ టైం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ అరుణగిరినాథుని ఆశీస్సులు ఉన్నవాళ్లే ఈ వీడియోని ఓపెన్ చేసి ఆ దృశ్యాన్ని వీక్షించగలరని నా నమ్మకం. ఓం అరుణాచల శివ.